జనగామ జిల్లా లింగాల గణపురంలోని పట్టిలోని గూడెంలో దారుణం జరిగింది. భర్తను ఇద్దరు భార్యలు గొడ్డలితో నరికి చంపేశారు. మేలో భువనగిరి జిల్లా గుండాలలోని ఓ మామిడి తోటలో అత్తను హత్య చేసిన కేసులో కాళియా కమలాకర్ అనే వ్యక్తి నిందితుడిగా ఉన్నారు. అత్తను చంపిన తర్వాత 6 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న కమలాకర్ తిరిగి సొంతూరుకు రావడంతో భార్యలిద్దరూ కలిసి నరికి చంపేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఈ హత్యకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జనగామ జిల్లా లింగాల గణపురం మండలం ఏనబావి శివార్లోని పిట్టలగూడెం గ్రామం. ఈ గ్రామానికి సంబంధించినటువంటి కమలాకర్, కాళియా కమలాకర్, వీళ్ళంతా కూడా మామిడి తోటలు కాపు కాసుకొని జీవించే కుటుంబం. అయితే 6 నెలల క్రితం కమలాకర్ తన అత్తను భార్య వాళ్ళ తల్లిని హత్య చేసి 6 నెలల క్రితం నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉండి ఇవాళ తెల్లవారుజామున ఆ విషయం హత్య చేసినటువంటి విషయం అందరూ మర్చిపోయి ఉంటారులే అని భావించి ఆయన తిరిగి తన స్వగ్రామానికి వచ్చారు. ఆయనకు 2 భార్యలు. అయితే అప్పటికే తన దగ్గర ఉన్నటువంటి జతని పట్టుకొని ఇంటికి రాగా మళ్ళీ తమ ఊడడం మీద కూడా హత్య చేస్తారేమో ఆయన 2 భార్యలు భావించారు. అతన్ని గట్టిగా ఇద్దరు పట్టుకొని ఆయన చేతిలో ఉన్న గుడ్డలతోనే అతన్ని నరికి చంపారు. అతన్ని గొడ్డలతో విచక్షణ రహితంగా నరకడంతో తీవ్ర గాయాలే అక్కడక్కడ రక్త మరుగులో ఆయన కుటుంబం చనిపోయారు. అయితే తర్వాత 2 భార్యలు కూడా స్థానికులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి ఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. తమ భర్తను తామే హత్య చేశాము, తమ తల్లిని ఆయన గతంలో చంపివేశారు కాబట్టి ఆ కోపంతో తర్వాత తమ పైన కూడా అత్యాచారం చేస్తారన్నటువంటి భావనతో తాము హత్య చేశామని వాళ్ళు పోలీసుల ముందట వివరించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.